ఎవరో ఒక మంత్రి గారు మోసం చేస్తున్నారన్నది నిన్న రాసిన దానికి ఫాలోఅప్గా జ్యోతి ఇంకొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎలాగూ పని అయిపోయింది, ఇప్పుడు గుట్టు బయటపడితే ఏమైందిలే, వచ్చే కమిషన్ అయితే తీసేసుకుందాం అనే రీతిన కంప్యూటర్ల కొనుగోలుమాల వ్యవహారం సంబంధించి శాఖ మంత్రి వ్యవహరించినట్టు తెలిసింది. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో సంబంధిత కంపెనీ నుంచి ప్రతిఫలం అందుకునేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్లో హోటల్లో భేటీ అయ్యారు. కంపెనీ ముఖ్యులతో చర్చించిన తర్వాత రోడ్డు మార్గంలో విజయవాడకు వచ్చేశారు. వ్యవహారంలో అందాల్సిన వారికి భారీగానే ముడుపులు చేరినట్టు తెలుస్తోంది. నేపథ్యంలో హోటల్లో మంత్రితో చర్చించిన వ్యక్తులు ఎవరు, ముడుపులు చేతులు మారాయా, ఎవరెవరు ఎంత మేర లబ్ధి పొందారు, మంత్రి కుమారుడు కొత్త కారు ఎలా వచ్చింది తదితర విషయాలపై ప్రభుత్వం ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కీలక ప్రభుత్వ శాఖలో కంప్యూటర్ల కొనుగోళ్ల టెండర్ ఒక కంపెనీకి వచ్చేలా జరిగిన ల్యాబింగ్పై సూర్యాబాయి దందా శీర్షిన ఆంధ్రజ్యోతిలో ఆదివారం కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఇది తెలిసిన సదరు మంత్రి తొలుత కంగుదన్నారు, తర్వాత తేరుకుని వెనక్కి తగ్గేది లేదంటే ప్రతిఫలం అందుకునేందుకు ముందుకు వెళ్ళడం గమనార్హం. ఈ నేపథ్యంలో వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో వాట అడుగుతారు, అంత మించి ఏమడుగుతారు? కోట్ల రూపాయలు వాళ్ళ చేత ఖర్చు పెట్టించి తినద్దంటే అట్లా ఇప్పుడు ఇసుకలో తింటలేదా, గనుల్లో తింటలేదా, మద్యంలో తింటలేదా? ఇప్పుడు తింటంటే ఎవడాపుతున్నాడు? ఇక్కడ మనకి ఎవరు బేరం పెట్టారు? ఎవరో టెండర్ దక్కనోడు వీళ్ళకి బేరం పెట్టుంటారు, వీళ్ళకి ఏదో చందాలు ఇచ్చి ఉంటారు.